తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో 3 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని, రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేటి నుంచి 3 రోజుల పాటు పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో వారం రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. గ్రేటర్ పరిధిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వర్షం నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు వర్షం, మరోవైపు వరద నీరుతో నగరవాసులకు అవస్థలు తప్పటం లేదు. వాన నీరు ఇళ్లలోకి చేరడంతో కట్టుబట్టలతో ఖాళీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇరు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. కుండపోత వర్షాలతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హైదరాబాద్లోని జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారాయి. హిమాయత్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అడుగు మేర గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. వరంగల్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ రాజ్ కుమార్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజ్. చెప్పండి, ఏంటి వరంగల్ జిల్లాలో వాతావరణ పరిస్థితి? గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారులు కూడా మొత్తం అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో కూడా ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఏదైతే వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జనగామ, మహబూబాబాద్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల కేంద్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇప్పటికే కూడా అన్ని చెరువులు కూడా నిండుకుండలా తలపిస్తున్న నేపథ్యంలో కొన్ని చెరువులు మత్తడి కూడా పోస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బంగాళాఖాతంలో చేసుకోండి. ఇంకా కురుస్తున్నటువంటి వర్షాలకు కూడా ఇవన్నీ ఇంకా 2 రోజులు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో అంటే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం వర్షాలు భారీగా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి మాత్రం జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో మాత్రం వర్షం భారీగా కురుస్తా ఉంది. ఎడతెరిపి లేని వారు కురుస్తుండడంతో కూడా ప్రజలు బయటికి రావాలంటేనే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ వర్షం మరో 2 రోజుల పాటు ఇలాగానే కొనసాగుతుందని కూడా వాతావరణ హెచ్చరిక చేసిన నేపథ్యంలో ప్రజలు కూడా లోతట్టు ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతా ఉంది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే అన్ని చెరువులు కూడా మొత్తానికి మత్తడి పోస్తా ఉన్నాయి. ఇది మాత్రం వరంగల్లో మాత్రం ఇప్పటికీ గత 2 రోజులుగా కూడా కురుస్తూనే ఉంది వర్షం. దీనికి సంబంధించి మాత్రం ఇటు వరంగల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు మాత్రం ప్రజలను అప్రమత్తం చేశారు. థ్యాంక్ యూ రాజ్. తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో 3 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని, రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉండనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేటి నుంచి 3 రోజుల పాటు పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్లో వారం రోజులుగా వర్షం పడుతూనే ఉంది. గ్రేటర్ పరిధిలో లోతట్టు ప్రాంతాలని జలమయమయ్యాయి. నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వర్షం నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు వర్షం, మరోవైపు వరద నీరుతో నగరవాసులకు అవస్థలు తప్పటం లేదు. వాన నీరు ఇళ్లలోకి చేరడంతో కట్టుబట్టలతో ఖాళీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇరు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. కుండపోత వర్షాలతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హైదరాబాద్లోని జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారాయి. హిమాయత్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అడుగు మేర గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మొత్తమే తెలంగాణలో వానలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్లో వారం రోజులుగా వర్షం పడుతూనే ఉంది. ఇటు పలు జిల్లాల్లో కూడా ఇదే విధంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మన అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కరుణాకర్ లైవ్ అందించడానికి సిద్ధుకున్నారు. గుడ్ మార్నింగ్ కరుణాకర్ చెప్పండి. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. వర్షాలు కురుస్తున్న పరిస్థితి, గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలు మరో 3 రోజుల పాటు కూడా భారీగా కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ, అటు విశాఖపట్నం వాతావరణ శాఖ కూడా స్పష్టం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి దాని ప్రభావంతో రానున్న 3-4 రోజుల పాటు మరిన్ని వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారిన పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ లో జంట జలాశయాలు హిమాయత్ సాగర్ కానీ, ఉస్మాన్ సాగర్ కానీ పూర్తి స్థాయిలో నిండాయి. ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్ నుంచి 3 గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మూసీ పరివాహక ప్రాంతంలోని వారందరినీ కూడా, లోతట్టు ప్రాంత వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు. వారు ఇప్పటికే చాలా మందిని అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హైదరాబాద్ లో చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ లో ఇప్పుడు కాదు, చాలా ఏళ్లుగా చినుకు పడితే చిత్తడయ్యే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే చిన్న వర్షానికి హైదరాబాద్ అంతా కూడా పూర్తి స్థాయిలో జలమయం అయిపోతుంది. రోడ్లన్నీ రోడ్లపై అంతా వర్షపు నీరు పారడంతో పాటు డ్రైనేజీలు పొంగిపడుతాయి. అక్కడ నుంచి నీళ్ళని కూడా లోతట్టు ప్రాంత కాలనీలకు చేరి అక్కడ నుంచి ఇళ్లలోకి చేరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. నాగమయ్య, కుట్టగాని, ప్రేమ్ నగర్, తర్వాత జవహర్ నగర్, ఇటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో జలమయమయ్యాయి. జిహెచ్ఎంసీ అధికారులు వాటిని, అంటే డ్రైనేజీలో ఉన్న మట్టిని, చెత్తనంతా కూడా తీసే పనిలో పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక రానున్న 3 రోజులు కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రధానంగా రెడ్ అలర్ట్, ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ ఇప్పటికే వాతావరణ శాఖ జారీ చేసిన పరిస్థితి. అయితే జిల్లాలలో ఎక్కువగా వర్షపాతం ఉందో ఆ జిల్లాల్లో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. వాగులు, వంకలు పొల్లిపోతున్న నేపథ్యంలో అవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని కూడా అధికారులు చెబుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే పూర్తి స్థాయిలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ అల్పపీడనం ఏదైతే రేపు బంగాళాఖాతం ఏర్పడబోతుందో దాని ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులు కూడా వీచే అవకాశం కనిపిస్తుంది. మెరుపులు, ఉరుములతో కూడా వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం కానీ ఇప్పుడు ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటు నాగార్జున సాగర్, శ్రీశైలం కూడా పూర్తి స్థాయిలో వరద నీరు భారీగా చేరుతున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో అక్కడ నీరంతా వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులకు భారీగా వరద చేరుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి రాబోయే 3-4 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చెబుతున్న పరిస్థితిని చూస్తున్నాం. శ్రీనివాస్, జంట నగరాల్లో పరిస్థితి ఏంటి? జిహెచ్ఎంసీ ఎటువంటి ఏర్పాట్లు చేసింది? జంటనగర్ లో అయితే పూర్తి స్థాయిలో కొంత వర్షం ఎడతెరిపి లేకుండా మనం చూస్తున్నాం. నిన్న నుంచి కూడా ఒక క్షణం తెరపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యం. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాలు ప్రధానంగా జలమయమయ్యాయి. ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రధాన కూడలు ఏవైతే అక్కడ ఈ హయత్ నగర్ నుంచి మొదలు పెడితే ఇక్కడ గచ్చిబౌలి వరకు ప్రధాన కూడలు ఏవైతే ట్రాఫిక్ కూడలు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో ముఖ్యంగా కార్యాలయాలకు వెళ్లే సమయంలో, ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, కార్యాలయాలకు వెళ్లే సమయంలో మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒక్కొక్క ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర 5 నుంచి 10 నిమిషాల ట్రాఫిక్
అప్రమత్తమైన పరిస్థితి. ప్రధానంగా లోతట్టు ఎక్కువ వర్షం కూడా జలమే ఈ నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షం ప్రజల చాలా వరకు కాలనీలు కొంతమంది వాళ్ళు కొంత రాత్రి కూడా జాగారం చేసిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి రాబోయే 3-4 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పటికే హుమాయూన్ సాగర్ గేట్లు ఎత్తేసిన నేపథ్యంలో కోసి పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసే పరిస్థితిని మనం చూస్తున్నాం. శ్రీనివాస్, థ్యాంక్ యూ కరుణాకర్. నిర్మల్ జిల్లా బైన్సా పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గడ్డెన సుధువాగు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అధికారులు 4 గేట్లను ఎత్తివేసి 34,800 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. అలాగే తనూరు మండలంలో కూడా పలు వాగులు వంతిపై నుంచి నీటి ప్రవాహం ఉండడంతో గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు విత్తనాలు పెట్టే సమయంలో వర్షాలు పడడంతో సంతోషంగా ఉన్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పంటకు ఇబ్బందులు వస్తాయని రైతన్నలు భయపడుతున్నారు. తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇటు ఖమ్మం జిల్లాలోను వరంగల్ జిల్లాలను ఇటు చూసిన ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఖమ్మం జిల్లా నుంచి మన అప్డేట్స్ మా రిపోర్టర్ చిర రవి లవిలందించిన సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రవి చెప్పండి, ఖమ్మం జిల్లా అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, ఖమ్మం జిల్లాలో ఏదైతే వర్షం గత 2 రోజుల బట్టి పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. వాగులు అట్లాగే కుంటలు చెరువులు మొత్తం కూడా నిండుకుంటున్నాయి. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో రిజర్వాయర్లు కూడా ఏదైతే ఖమ్మం ఆకేరు మున్నేరు ఇట్లాంటి వీటితో పాటుగా పాలేరు జలాశయం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పాలేరు జలాశయంతో పాటు వైరా రిజర్వాయరు తాలిపేరు కిన్నెరసాని ఇట్లాంటి ప్రాజెక్టులలో కూడా ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులు కూడా మొత్తం కూడా అంటే రిజర్వాయర్లో కూడా పెద్ద ఎత్తున నీరు చేరుకున్నది. కిన్నెరసానిలో దాదాపు 407 అడుగుల ఏదైతే నీరు అంటే రిజర్వాయర్కి ఉంటే దాదాపు 402 క్యూసెక్ల నీరు అక్కడ చేరుకోవడం జరిగింది. అట్లాగే పెద్ద ఎత్తున అంటే ఇతర వీటిలలో అంటే చెరువులలో కుంటల్లో నీరు చేరుకోవడంతో పాటు ప్రధానంగా ఏదైతే రహదారులు కూడా దిగ్బంధన అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకనంటే ఇప్పటికే రహదారులు ప్రధానంగా అంటే రోడ్లు మొత్తం కూడా జలమయం అయిపోయినాయి. రాకపోకలకి ప్రయాణికులకి రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం జరిగింది. దాంతో పాటుగా కొన్ని ప్రాంతాలలో అంటే సత్తుపల్లి పట్టణంలో ఒక గోడ అంటే ఇల్లు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో పాటుగా మొత్తంగా అంటే ఇటు సింగరేణి ప్రాంతంలో బొగ్గుల్లోకి దాదాపు 62 మెట్రిక్ టన్నుల ఏదైతే వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. బొగ్గు బావుల్లోకి నీరు రావడంతో అధికారులు స్పందించి ఎమ్మటే వాటిని ఖచ్చితంగా అంటే నీరు తోడేటటువంటి పరిస్థితి ఒకవైపు చేస్తున్నారు. రెండో వైపు కొన్ని వ్యవసాయ ప్రాంతాలు అంటే వ్యవసాయ ఉన్నటువంటి ప్రాంతాల్లో రైతులు ఏదైతే పంట పొలాలు వేసుకున్నటువంటి ప్రాంతాల్లో నీరు మొత్తం కూడా జలమైపోయింది. అనేక అంటే మిర్చి కానీ అట్లాగే పత్తి వేసినటువంటి కింద అంటే కొద్దిగా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా చల్లల్లోకి నీరు చేరుకొని పోయింది. దాంతో పాటుగా ఇతర ఏదైతే అంటే ప్రధానంగా లోతట్టు ప్రాంతాలలో ఏదైతే ప్రధానంగా కాలువలు చెరువులు కుంటలు ఉన్నటువంటి ప్రధానంగా గోదావరికి అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు రావడంతో అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా
ఈ యొక్క వర్షం అనేటువంటి దాదాపు ఖమ్మం జిల్లాలో దాదాపు 3.5 వర్షం నమోదు కావడం జరిగింది. మొత్తంగా ఉమ్మడిగా తీసుకున్నప్పుడు తల్లాడలో ఎక్కువ వర్షం నమోదు కావడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రిజర్వాయర్లతో పాటు చెరువులు కుంటల నీళ్ళతో పాటు అట్లాగే వర్షం పెద్ద ఎత్తున రావడంతో గత 2 రోజుల మట్టి భవిష్యత్తులో కూడా అంటే కావడం అనేటువంటి అంటే వాతావరణం ఉంటుందని చెప్పినప్పటికీ కూడా. థ్యాంక్ యూ రవి. ఇటు ఆదిలాబాద్ జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో 3 రోజుల పరిస్థితి ఇలాగే ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ ఆదిలాబాద్ జిల్లా నుంచి మరి రిపోర్టర్ శ్రీనివాస్ గారు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి ఆదిలాబాద్ జిల్లా అప్డేట్స్ ఏంటి? కోలేటి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా 3 రోజుల పాటు కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చూసుకుంటే నిర్మల్ గాని ఆదిలాబాద్ జిల్లాలోని వాంగులు బంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ఏదైతే బైన్సా మండలంలోని పల్సికర్ రంగారావు ప్రాజెక్టు ముంపు గ్రామానికి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది, చుట్టుముట్టిన పరిస్థితి. మరోపక్క అన్ని ప్రాంతాల్లో కూడా వర్ష బీభత్సం సృష్టించింది. నిర్మల్ పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ కూడా వాగులు వంకలను తప్పించే విధంగా సుమారుగా 3 ఫీట్ల ఎత్తు నీటి ప్రవాహం కొనసాగుతుంది. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అదే విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్తర జలపాతంతో పాటు ప్రముఖంగా ఉన్నటువంటి కుంటాల, అదేవిధంగా మిట్టె జలపాతం, సప్తగుండాలు, ఈ జలపాతాల సందర్శనను కూడా అధికారులు నిలిపివేయడం జరిగింది. పర్యాటకులు ఎవరు కూడా ప్రకటన వచ్చే వరకు రావద్దని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. మరోపక్క ఎగువనున్నటువంటి మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి శ్రీనివాస్. ఈ కారణంగా దిగువన ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో కడెం ప్రాజెక్టుకు సంబంధించి 7 గేట్లను ఎత్తివేశారు. స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించి 3 గేట్లను ఎత్తివేశారు. గడ్డన్నవాగు ప్రాజెక్టుకు సంబంధించి 3 గేట్లను ఎత్తివేశారు. అదేవిధంగా కొద్దిసేపటి క్రితం ఆదిలాబాద్ ప్రాంతానికి సంబంధించిన మట్టడవాగు ప్రాజెక్టుకు సంబంధించిన 2 గేట్లను ఎత్తేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి. మరోపక్క ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ కాలం వెలువెత్తుతున్న పరిస్థితి. ప్రస్తుతం బైంస మండలంలోని ఓ వాగులో రైతు కూలి చిక్కుకున్న పరిస్థితిలో వెంటనే ఫైర్ సిబ్బంది వారికి అక్కడికి చేరుకొని రక్షించడం జరిగింది తాళ్ల సాయంతో. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతుంది. ఈ కారణంగా వాగులు వంకలన్నీ కూడా పొంగి పొల్లుతున్నాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు పేర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో మాత్రం ఆందోళన వ్యక్తం అవుతుంది. అధికారులు ఇప్పటికే 4 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అప్రమత్తం చేయడం జరిగింది కింది స్థాయి సిబ్బందిని. ఇతర ప్రాంతాలు అంటే ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే కంట్రోల్ రూమ్ కు కాల్ చేయాలని చెప్పి కూడా పేర్కొంటున్న పరిస్థితి. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. మంచిర్యాల అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఇప్పటికే ఐఎంఏ రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది. ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలను ఆరెంజ్ జోన్ గా ప్రకటించారు. అయితే మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్న పరిస్థితి. మరోపక్క ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వ్యవసాయ పనులు సాగడం లేదు. ఏదైతే రోజువారీ కూలీలకు ఉపాధి కరువైన పరిస్థితి. అయితే 2 రోజుల పాటు ఇలాగే వర్షం కొనసాగుతూ మరింత. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇటు నిజామాబాద్ జిల్లా నుంచి మన అప్డేట్స్ రిపోర్టర్ భూపతి నాయుడు తెలుసుకుందాం. భూపతి చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో ఏ దుంగుంది, వర్షాలు పరిస్థితి ఏంది అక్కడ?
శ్రీనివాస్, గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఒకవైపు వాగులు వంకలు పొర్లుతుండగా మరోవైపు ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్న పరిస్థితి నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ రోజు ఉదయానికి 84,000 క్యూసెక్కుల నుంచి 150,000 క్యూసెక్కులకు చేరుకోవడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టానికి చేరుకోబోతుందని అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1089 అడుగులకు చేరుకుంది. అంటే సాధారణ స్థాయి కంటే పూర్తి స్థాయి మట్టానికి చేరుకుందని ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. 90 టీఎంసీల నిల్వకు గాను 80 టీఎంసీల నిల్వకు చేరుకుంది. అయితే జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 64 టీఎంసీల నీరు వరద రావడంతో భారీ ఎత్తున పూర్తి స్థాయిలో చేరుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ వర్షాల కారణంగా భారీ ఎత్తున గోదావరి పొంగి పొరులుతున్న పరిస్థితి నెలకొంది. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటిని ఎప్పుడు వదిలేదనేది కూడా ఈ రోజు స్పష్టం చేసే అవకాశాలు ఉన్నాయని, ఈ విషయమై జిల్లా అధికార యంత్రాంగానికి అదేవిధంగా రాష్ట్ర సిడబ్ల్యూసీ అధికారులకు కూడా ప్రాజెక్ట్ అధికారులు ఆదేశాలు జారీ అనుమతి కోరుతూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే థ్యాంక్ యూ భూపతి.